పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామం పంచాయతీలో మున్సిపల్ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్న బోర రవి ఇటీవల మరణించారు. భర్త చనిపోయిన బాధలో ఉండగా కొంతమంది నాయకుల మాటలు విని రవి భార్య పత్తిపాడు గ్రామంలో ఉన్న జన సైనికులపైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పైన తనకు సరైన న్యాయం చేయలేదని వాపుతో పలు విమర్శలు చేసింది. ఈ ప్రచారాలు చేయమని, లేకపోతే నీకు న్యాయం జరదమ్మా అని చెప్పి అసత్య ప్రచారం, అసత్య మాటలు బోర రవి భార్యతో కొంతమంది నాయకులు కావాలని మాట్లాడించారని ఆమె స్వయంగా చెప్పడం గమనార్హం. ఆ తర్వాత ఎమ్మెల్యే బొలిశెట్టి తన కుటుంబానికి సహాయపడే తీరు తెలిసి తాను పశ్చాత్తాపడి ఆయనకు తాను క్షమాపణ కోరుతున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఎమ్మెల్యే బొలిశెట్టిని అనడం తప్పని తెలుసుకున్నారని ఆమె స్వయంగా చెప్పిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో స్వయంగా షేర్ చేసింది. దీంతో ఎమ్మెల్యే బొలిశెట్టి తన కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చారని, పిల్లల చదువు, కుటుంబ బాధ్యతలు తీసుకుంటామని చెప్పారని ఆమె వెల్లడించారు. మాది తాడేపల్లిగూడెం పత్తిపాడండి. నా పేరు బోరా జయశ్రీ, మా ఆయన పేరు బోరా రవిబాబు అండి. ఆయన పత్తిపాడు పంచాయతీ డాక్టర్ డ్రైవర్ కింద చేసేవారండి. కొన్ని సంవత్సరాల కింద నుంచి చేస్తున్నారండి. ఆయన 6 నెలల క్రితం జీతాలు పడట్లేదని బొలిశెట్టి శ్రీను గారి దగ్గర కలవడం జరిగిందండి పంచాయతీ స్టాఫ్ మొత్తం. ఏమంటే బొలిశెట్టి శ్రీను గారి జీతాల కోసం వీళ్ళు ఎలాగల్లా అంటే ఆయన స్పందించారండి. స్పందించి ఈఓ గారిని, ఎండిఓ గారిని క్యాకేసి పరిస్థితి ఏంటని కనుక్కున్నారండి. కనుక్కున్నాక ఈఓ గారు అన్నారు, ఇలాగ పనులు గట్ట వసూలు అవ్వట్లేదండి, ఆయన అందుకని చెప్పి జీతాలు ఆగడం జరిగిందని అన్నారండి. బొలిశెట్టి శ్రీను గారు ఏమంటే పనులకి దీనికి సంబంధం లేదు, జీతాలు వేయాల్సిందని చెప్పి ఖచ్చితంగా పట్టుపట్టారండి. పట్టుపట్టాక ఈయన 5వ తారీఖు మాకు జీతాలు పడ్డాయండి. పడ్డాక ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకుల వల్ల, ప్రతిపక్ష రాజకీయ నాయకుల వల్ల మా ఆయన గారు కొన్నాళ్ళ నుంచి కొంత ఇబ్బంది పడతా ఉన్నారండి. 6వ తారీఖు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నేను అది బొలిశెట్టి శ్రీను గారి దగ్గరికి అని చెప్పి కలుస్తానని చెప్పి వెళ్దాం అనుకుని వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు నీకు న్యాయం జరగదు, నీకేమీ ఇది అవ్వదు అని చెప్పి అని అన్నారండి. అనేటప్పటికి నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పటికి అలా మాట్లాడేసి వచ్చిందండి. ఆయనతోటి మాట్లాడాక ఆయన మంచితనం గురించి అందరూ చెప్పాక ఆయన మాకు ఇచ్చిన భరోసా, మా ఆయన గారి బదులు నాకు పంచాయతీలో ఉద్యోగం ఇస్తాను, నా బిడ్డలకి నాకు న్యాయం చేస్తాను, మా పిల్లల్ని నన్ను చూసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారండి. ఆయన మంచితనానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను తెలియకుండా మాట్లాడిన దానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని క్షమించమని కోరుకుంటున్నాను.